చాలా కమ్మటి టేస్టీగా ఉండే తోటకూర ఎలా వండాలో చూపెడతా. నేను వండినట్టుగా వండండి, ఒక బుక్క ఎక్కువ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ముందుగా తోటకూరని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కోసుకొని గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టండి. అందులో తప్పకుండా ఉప్పు వేయండి సరిపడా. ఇప్పుడే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒకటే టమాటా వేసా. మూత పెట్టుకుందాం. కాసేపైనాక తీసి మంచిగా కలుపుకుందాం ఇదంతా. మళ్ళీ ఇంకా మూత పెట్టేసుకుందాం. మనం వేసిన ఉప్పు ఈ తోటకూర తక్కువ ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. ఇంకా పోపు వేసుకుందాం. ఈ కూర పచ్చిమిర్చితోనే వండుకోవాలి, లాస్ట్కి పోపు పెట్టుకోవాలి, బాగుంటుంది ఈ రకంగా. పోపు కోసం కాస్త నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత ఈ తోటకూర యాడ్ చేసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ తోటకూర మనం అందరం అప్పుడప్పుడు తప్పకుండా తినాలి. ఇలా వండుకున్నారంటే తప్పకుండా వదిలిపెట్టకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. బాయ్ ఎవ్రీవన్.